ఒక రోజున ఒక రైతు వెళ్తూ పొలంలో ఆయన గుడ్డు దొరికింది. గెద్ద గుడ్డని అర్థమైంది. తీసుకెళ్లి ఇంటికి వెళ్ళాక తన కోడి దగ్గర పెడితే కోడి అనుకుంటుంది నా గుడ్డే తీసుకుని దాన్ని కూడా పొదిగిన తర్వాత కోడి పిల్లలతో పాటు గెద్ద పిల్ల కూడా బయటకు వచ్చింది 21 రోజు. ఈ పిల్లలన్నీ నడుస్తున్నప్పుడు కోడి చెప్తుందట, ఏమే పిల్లలారా జాగ్రత్త, మన ఎత్తు ఎగరలేం, మన ఎత్తు అంతా ఇంతే, కాబట్టి బాగా ఎగరడానికి ప్రయత్నం చేయకండి. రెక్కలున్నాయి కానీ మన రెక్కలు ఆకాశంలో ఎగరడానికి పనికిరావు, మన ఎత్తు ఇంతే అంటూ దాని మైండ్ సెట్ అంతా కూడా తల్లి చెప్తున్నట్టుగా ఈ గెద్ద పిల్ల కూడా తల్లితో చూస్తూ నడుస్తూ ఉంది. కోడి పిల్లలన్నీ ఎలా తింటే అలాగే తినాలని చెప్పి ఇది కూడా తింటుంది. తన మనసులో ఎక్కడో అనిపిస్తుందట, నేను ఎగరగలుగుతాను. పెరుగుతున్నప్పుడు దాని రెక్కలు పెరుగుతున్నాయి, నేను ఎగరగలనేమో కదా అంటే తల్లి చెప్తాను, నోర్మోయ్ నువ్వు ఎగరలేవన్న సంగతి నాకు తెలుసు. పక్కనున్న పిల్లలన్నీ అన్నాయట, నేను ఎగురుతానంటే నువ్వు ఎగరలేవు, మాకు రెక్కలున్నాయి నీకు రెక్కలున్నాయి, మనం ఎప్పుడు ఇంతే. ఆ మైండ్ సెట్ తో ఉండిపోయి, ఆ మైండ్ సెట్ తోనే గెద్ద పిల్ల కూడా ఉండిపోయి. ఒక రోజున ఒక గెద్ద ఎగురుతూ గట్టిగా పిలిచిందట, గెద్ద పిల్ల